ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఇంట్రెస్టింగే గాదు, షాకింగ్ అప్డేట్స్ గూడా ఉన్నాయి. ఏందంటే మన కోడి రోడ్స్ సోల్ ఉండే గదా! మన రాకొచ్చి కోడి రోడ్స్ నీ సోల్ గావాలి, నీ ఆత్మ గావాలని అడిగిండు గదా! సో, దాని గురించి మళ్ళొకసారి కోడి రోడ్స్ మాట్లాడిండు. అండ్ నిజంగా చాలా చాలా షాకింగ్‌గా ఉంది ఈరోజు సోషల్ మీడియాలో. అండ్ అంతే గాకుండా మన రోమన్ రైన్స్ ఓడిపోతాడా ఈ ట్రైబల్ కాంబాట్ మ్యాచ్‌లో? ఏం జరగొచ్చు క్లాష్ ఇన్ ఇటలీలో? సో, చాలా అంటే చాలా హైప్ అయితే లేపుతున్నారు. ఈ ఈఎస్‌పీఎన్ వాళ్ళు అండ్ కోడీ రోడ్స్ ఈ క్లాష్ ఇన్ ఇటలీ పైన. సో, మరి ఈ క్లాష్ ఇన్ ఇటలీలో ఏం జరగొచ్చు? ప్రెజెంట్ ఏం రూమర్స్ ఉన్నాయి? అప్డేట్స్ ఏమొచ్చినాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ వెబ్‌సైట్‌లో మన సూపర్ స్టార్స్‌ని అప్డేట్ చేసిందన్నమాట. బ్యానర్ ఉంటది కదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌ది. ఆ బ్యానర్‌ని అప్డేట్ చేసింది మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, చాలామంది సూపర్ స్టార్స్ యాడ్ అయినారు. అండ్ ఇంకొకటి మన మ్యాగ్జిన్ డూప్రీ. సో, ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది ఈరోజు సోషల్ మీడియాలో. మ్యాగ్జిన్ డూప్రీ కంపల్సరీ విజన్ టీమ్‌లో జాయిన్ అవుతదన్నట్టుగా హెవీగా రూమర్స్ వస్తున్నాయి. అసలు నిజానికి ఈ విజన్ టీమ్ పైనే ఇంట్రెస్ట్ లేదంటే ఇప్పుడు మ్యాగ్జిన్ డూప్రీ జాయిన్ అయ్యి ఏం చేస్తది ఈ టీమ్‌లో? బట్ చాలా రూమర్స్ వస్తున్నాయి. ఆస్టిన్ థియరీ కంటిన్యూగా మన మ్యాగ్జిన్ డూప్రీతో కనిపిస్తున్నాడు. ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో, ఫ్యూచర్‌లో కంపల్సరీగా మ్యాగ్జిన్ డూప్రీ అండ్ ఆస్టిన్ థియరీ ఒకటవుతారనిపిస్తుంది. మ్యాగ్జిన్ డూప్రీ విజన్ టీమ్‌లో జాయిన్ అవుతదంట. ఇప్పుడు విజన్ టీమ్ అంటే గుర్తొచ్చింది. లోగన్ పాల్‌కి ఇంజ్యూరీ అయింది గదా! అండ్ రీసెంట్లీ లోగన్ పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేసిండు. చాలా అంటే చాలా కుట్లు పడ్డాయి లోగన్ పాల్ చేతికి. చాలా అంటే చాలా క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉండే లోగన్ పాల్. అండ్ ఇప్పుడైతే ఓకే. పర్లేదు. సో, ఇంకా రికవరీ కోసం అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం రికవరీ అవ్వడానికి టైం పట్టొచ్చంట. అండ్ ఆ చేతి చూస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అండ్ ఆ ఫోటోని నేను ఇక్కడ షేర్ చేయలేను. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అడ్డొస్తాయి. అటువంటివి ఇక్కడ షేర్ చేయకూడదు. మీరు కావాలనుకుంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటది. సో, ఒకసారి ఎళ్లి మీరు లోగన్ పాల్ అకౌంట్‌లో చూడండి. సో, ఆ ఫోటో కనిపిస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లివ్ మోర్గన్ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ సోల్ రుకా మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇది మెయిన్ రోస్టర్‌లో కాదు. అంటే మనకి ఇప్పుడు టీవీలో కనిపిస్తది కదా! ఆన్ టీవీలో కాదన్నమాట. ఇది యూరోపియన్ టూర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్ కోసం లివ్ మోర్గన్ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ సోల్ రుకా మధ్యలో ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేసింది. సో, ఇది లైవ్ ఈవెంట్‌లో జరుగుతది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గుంతర్ గురించి. సో, గుంతర్ కోడీ రోడ్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిండు. సో, ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చవన్నమాట. సో, ఫస్ట్‌గా గుంతరు యాక్సియం గురించి మాట్లాడిండు. సో, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సూపర్ స్టార్స్‌లో ఒక టెక్నికల్ రెజ్లర్ ఎవరైనా ఉన్నారు అంటే యాక్సియమే అని మన గుంతర్ చెప్పిండు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ గురించి మాట్లాడిండు. కోడీ రోడ్స్ గురించి గుంతర్ ఏమన్నాడంటే, చూడండి ఇప్పుడు నాకు కోడీ రోడ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ కోడీ రోడ్స్ ఏందంటే ప్రతీదీ ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే తనకి రికగ్నైజేషన్ కావాలి. సో, అందరూ ఫ్యాన్స్ అటెన్షన్, అందరి అటెన్షన్ తన మీద రావాలని, తన కోసం మాట్లాడుకోవాలని, తన గురించి మాట్లాడుకోవాలని ఏదైనా చేస్తాడు కోడీ రోడ్స్. అందుకనే ప్రతి ఇంటర్వ్యూకెళ్తాడు, ప్రతి షోకి అటెండ్ అవుతాడు. సో, అందరి అటెన్షన్, ఫ్యాన్స్ అటెన్షన్ మొత్తం అక్కడ ఉన్నోళ్ళందరి అటెన్షన్ కోడీ రోడ్స్ వైపే ఉండాలి అని కోడీ రోడ్స్ ప్రతి దానికి అటెండ్ అవుతాడు. బట్ నేను అలా గాదు. నేనిప్పుడు ఎక్కడున్నా, ఇప్పుడు నేను ఇన్ రింగ్ యాక్షన్‌లో ఉన్నా, లేదంటే నేను ఇంట్లో ఉన్నా, నేను ప్రతి దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అరే! ఇప్పుడు నేను అట్లా వెళ్ళలేదే, నా గురించి అందరూ మాట్లాడుకోవట్లేదే అని నేను బాధపడే మనిషిని గాదు కోడీ రోడ్స్ లాగా. కోడీ రోడ్స్‌కి అదే ఇటువంటి సిట్యుయేషన్ వస్తే, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేయకుండా ఎటు వెళ్ళలేని సిట్యుయేషన్ వస్తే, ఇంట్లో కూర్చోవాల్సి వస్తే, తను ఇంట్లో కూర్చొని ఏడుస్తాడు. ఎందుకంటే తనని ఎవరు గుర్తిస్తలేరు గాబట్టి. కోడీ రోడ్స్ అదే సిట్యుయేషన్‌లో ఉంటే ఏడుస్తాడు. బట్ నేనలా గాదు. నేను నా ఫ్యామిలీతో టైమ్‌ని స్పెండ్ చేస్తాను. అరే! నాకు ఈ మంచి టైం దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కోడీ రోడ్స్ లాగా ఏడవను అని మన గుంతర్ జెప్పిండు. అది నాకు కోడీ రోడ్స్‌కున్న డిఫరెన్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నేను ఇన్ రింగ్ యాక్షన్‌లో వెళ్ళినప్పుడు నా గురించి ఆటోమేటిక్‌గా అందరూ మాట్లాడుకుంటారు. ఒక్కసారి ఆ రింగు బెల్ మోగిందంటే ప్రతి ఒక్కళ్ళు నా గురించే మాట్లాడతారు. సో, అది నాకు కోడీ రోడ్స్‌కున్న డిఫరెన్స్ అని గుంతర్ చెప్పిండు. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో, ఇప్పుడు కోడీ రోడ్స్ జస్ట్ అటెన్షన్ కోసమే తన గురించి మాట్లాడడానికి అంటే ఫ్యాన్స్ అందరూ తన గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే ప్రతి ఈవెంట్‌కి అటెండ్ అవుతున్నాడా? సో, గుంతర్ మాటలతో మీరు అగ్రీ చేస్తారా? చెయ్యరా? కింద కామెంట్‌లో
మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోండా రౌజీ గురించి. సో రోండా రౌజీ ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అదేంటంటే నాకు ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు అంటే ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ వీళ్ళు అవసరం లేదు, కానీ వాళ్ళకి నేను కావాలి. అంటే ఇప్పుడు రోండా రౌజీ ప్రకారం రోండా రౌజీకి ఫుల్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని వీళ్ళు వాడుకోలేకపోయినారు. సో వాళ్ళకి నా అవసరం ఉంది, కానీ నాకు ఆ ట్రిపుల్ హెచ్ నిక్ ఖాన్ ఆ డబ్ల్యూడబ్ల్యూఈ అవసరం లేదు అన్నట్టుగా మన రోండా రౌజీ చెప్పింది. ఒక ముక్కలో చెప్పాలంటే రోండా రౌజీ చెప్పింది కరెక్టే అని చెప్పాలి. రీసెంట్లీ ఎంఎంఏలో వెళ్ళింది, యూఎఫ్సీకి వెళ్ళింది, అక్కడ గెలిచింది. విత్ ఇన్ సెకండ్స్లో గెలిచింది అనమాట. అంత పొటెన్షియల్ ఉంది రోండా రౌజీకి. బట్ వీళ్ళు ఏంద్రా అంటే అసలు కరెక్ట్గా వాడుకోలేదని చెప్పాలి రోండా రౌజీని. అండ్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండే, బట్ దాని తర్వాత బోర్ అయిపోయింది. సో మరి అది బుకింగ్ వలన దేని వలన అనేది ఇక వాళ్ళకే తెలియాలి. బట్ నాకు అవసరం లేదు అన్నట్టుగా రోండా రౌజీ చెప్పింది. బట్ చెప్పలేం, ఇప్పుడు యూఎఫ్సీ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మెర్జ్ అయింది కాబట్టి ఫ్యూచర్లో రోండా రౌజీ డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా వచ్చినా రావచ్చు. సో ఇక్కడ క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ ఇప్పుడున్న ప్రజెంట్ బేబీ ఫేస్ క్యారెక్టర్ కంటే తనకి హీల్ క్యారెక్టర్ అంటే ఇష్టం అంట. సో హీల్ క్యారెక్టరే బాగుంటుంది, నాకు హీల్ క్యారెక్టర్లో బుక్ చేయండి అన్నట్టుగా కూడా చెప్తున్నాడంట. సో ఇప్పుడు మీరు చెప్పండి. ప్రజెంట్ ఉన్న సెత్ రాలిన్స్ క్యారెక్టరు ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉందా అసలు? ఏమన్నా చూడబుద్ధి అవుతుందా? సెత్ రాలిన్స్ వెళ్ళి వేరొక సూపర్ స్టార్ని అడుక్కుంటున్నాడు హెల్ప్ చేయమని. అంటే ఇప్పుడు తప్పుగా అనుకోకూర్రి, సెత్ రాలిన్స్ వెళ్ళి మన ఇద్దరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే దాన్ని ఓడించగలం అనే స్టేజ్కి వచ్చేసిండు. నిజానికి సెత్ రాలిన్స్కి అవసరం ఉందా అంటే లేదు, ఆటోమేటిక్గా నైనా చూపించవచ్చు వీళ్ళు. ఎందుకంటే సెత్ రాలిన్స్ విజన్తో ఫ్యూల్లో ఉన్నాడు. అండ్ మాంటిస్ కూడా ఏంజలో డాకిన్స్ వచ్చినారు, వాళ్ళు వచ్చి వీళ్ళ పైన అటాక్ చేస్తున్నారు విజన్ పైన. కాబట్టి ఆటోమేటిక్గా చూపించవచ్చు వీళ్ళు. అంటే ఆటోమేటిక్గా కలిసిపోయాలి సెత్ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్. వీళ్ళు అలా చూపిస్తలేరు. ఎలా చూపిస్తున్నారు? సెత్ రాలిన్స్ వెళ్ళి ఏంజలో డాకిన్స్తో అండ్ మాంటిస్ ఫోర్తో మాట్లాడుతున్నారు, అండ్ వాళ్ళేమో సెత్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ టైప్లో చూపిస్తున్నారు సెత్ రాలిన్స్ క్యారెక్టర్ని. ఒకప్పుడు సెత్ రాలిన్స్ అంటే వేరే లెవెల్, అందుకనే సెత్ రాలిన్స్కి ఇప్పుడు ఉన్న క్యారెక్టర్ నచ్చట్లేదంట. హీల్ క్యారెక్టర్లో తనకి బెస్ట్గా బుక్ చేయొచ్చు, నాకు కూడా చాలా ఈజీగా ఉంటుందని సెత్ రాలిన్స్ చెప్తున్నాడు. చూద్దాం మరి సెత్ రాలిన్స్ని హీల్ క్యారెక్టర్లో బుక్ చేస్తుంది ఆ ఫ్యూచర్లో. అండ్ ఇంకొకటి, మన సెత్ రాలిన్స్ ఆ క్యాష్ ఇన్ గురించి మాట్లాడిండు. సో మన సెత్ రాలిన్స్ సమ్మర్ స్లామ్లో వచ్చి సీఎం పంక్ పైన క్యాష్ ఇన్ చేసిండు కదా. క్యాష్ ఇన్ చేసే కంటే ముందు ఆ క్రచెస్తో పట్టుకొని వచ్చిండు. ఆ క్రచెస్ హెల్ప్తో వచ్చిండు. హెల్ప్తో వచ్చి ముందుకు వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అంటే వెనుకకు తిరిగి ఆ క్రచెస్ని ఇట్లా పడేస్తాడు కదా. అది మన సెత్ రాలిన్స్ ప్లాన్ కాదంట. సో అది చెప్పింది బాబీ రూడ్ అంట. సో బాబీ రూడ్ అలా క్రచెస్ని కింద పడే వెనుకకు తిరిగి అని చెప్పిండు. బట్ ఆ మూమెంట్ వేరే లెవెల్లో హైలైట్ అయింది. సో బాబీ రూడ్కి అంటే థ్యాంక్స్ చెప్తున్నాడు అన్నమాట. ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ క్రెడిట్స్ ఇచ్చేసిండు రీసెంట్గా మన సెత్ రాలిన్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాప్ 2 మర్చెండైజ్ సేల్ గురించి. సో టాప్ 2లో ఎవరున్నారో తెలుసా? నెంబర్ 1లో రోమన్ రైన్స్ ఉన్నాడు, నెంబర్ 2లో డాన్ హౌజన్ ఉన్నాడు. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో డాన్ హౌజన్ డెబ్యూట్ చేసినప్పటి నుండి టాప్ 5లో కంపల్సరిగా డాన్ హౌజన్ ఉంటున్నాడు. ఇప్పుడు టాప్ 1, టాప్ 2, టాప్ 3 చేంజ్ అయినా సరే టాప్ 5లో మాత్రం కంపల్సరిగా డాన్ హౌజన్ ఉంటున్నాడు అన్నమాట. సో ఇక టాప్ 3, టాప్ 4లో బేబీ మన సీఎం పంక్, కోడీ రోడ్స్ ఉండొచ్చు. సో అదన్నమాట. టాప్ 2 అయితే టాప్ 1 రోమన్, టాప్ 2 డాన్ హౌజన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ ఏమంటున్నాడంటే ఈ క్లాష్ ఇన్ ఇటలీ మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుందని చెప్తుండు. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే ఏంది? మనకి ఫస్ట్గా రెస్ల్మేనియా, తర్వాత రాయల్ రంబల్, సర్వైవర్ సిరీస్, సమ్మర్ స్లామ్ ఇవే ఉంటాయి. సో ఆర్డర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మనకి 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్, బిగ్గెస్ట్ 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ప్రతి ఇయర్లో అంటే ఇవే 4 మనకి మైండ్లోకి వస్తాయి. సో ఈ 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ మన మైండ్లోకి వచ్చిన తర్వాతనే వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గురించి మాట్లాడతాం. బట్ మన కోడీ రోడ్స్ ఏమంటుండంటే ఈ క్లాష్ ఇన్ ఇటలీ కూడా ఆ లిస్టులోకి వెళ్ళబోతుంది అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఒక బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఏంది అంటే రెస్ల్మేనియా, సమ్మర్ స్లామ్, రాయల్ రంబల్, సర్వైవర్ సిరీస్ అనేవి ఎట్లా గుర్తొస్తాయో ఆ లిస్టులోకి మనకి బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే క్లాష్ ఇన్ ఇటలీ కూడా ఉంటుంది అన్నట్టుగా ఆ టైప్లోకి మారబోతుంది అన్నట్టుగా కోడీ రోడ్స్ అంటున్నాడు. అండ్ దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యాన్స్ వేరే లెవెల్లో సపోర్ట్ చేస్తారు అక్కడ. మీరు చూడండి ఇప్పుడు మనకి క్లాష్ ఇన్ ఇటలీ అయ్యేటప్పుడు చూడండి వాళ్ళ ఎంట్రన్స్కి, థీమ్ సాంగ్కి వేరే లెవెల్లో వాళ్ళు చీర్ చేస్తారు, వేరే లెవెల్లో ఆ థీమ్ సాంగ్ని పాడతారు.
సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇటువంటి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ని జరిపిస్తుంది ఇంటర్నేషనల్ వైజ్గా. సో అందుకనే మన కొడి రోడ్స్, క్లాష్ ఇన్ ఇటలీ కూడా ఆ టాప్ 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ లిస్ట్లోకి చేరుతుంది అన్నట్టుగా అంటున్నాడు. సో ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వేరు, షో బాగుండడం వేరు. ఫ్యాన్స్ సపోర్ట్ చేసి షో బాగుంటే మనం ఓకే, అంత బాగానే ఉంటుంది. బట్ షో బాగోలేకపోతే వాళ్ళు ఎంత ఫ్యాన్స్ సపోర్ట్ చేసినా సరే అదంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో రీసెంట్లీ అదే జరుగుతుంది. ఫ్యాన్స్ నుండి సపోర్ట్ వస్తుంది కానీ ఆ షోస్ అనేవి బాగుండట్లేదు. అండ్ ఇక మధ్యలో యాడ్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు స్మాక్ డౌన్కి స్టార్ట్ అయింది, దాని తర్వాత రస్సెల్ మేనియాలో బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లోనే దిక్కుమాలిన యాడ్స్ వేసినారు. అండ్ ఇప్పుడు రాలో కూడా యాడ్స్ స్టార్ట్ చేసేసినారు. సో ఇంట్రెస్ట్ అనేది పోతుంది యాడ్స్ రన్ అవుతే షో మధ్యలో. ఒకవేళ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత చూపిస్తాం మంచిగా ఉంటుంది. వీళ్ళు మ్యాచ్ మధ్యలో కూడా యాడ్స్ రన్ చేస్తే ఇక దానికి అర్థమే ఉండదు అన్నమాట. సో మరి అది ఆయన అంతేకాదు కోడీ రోడ్స్ వ్రెస్సెల్ మేనియా గురించి మాట్లాడిండు. ఈ వ్రెస్సెల్ మేనియాలో కోడీ రోడ్స్ హెడ్కి కూడా దెబ్బ తగిలిందంట. జస్ట్ ఓన్లీ ఆ కన్నుకి దెబ్బ తగిలిందని మాత్రమే మనకి తెలుసు, కానీ తలకి కూడా కుట్లు పడ్డాయని కోడీ రోడ్స్ రీసెంట్లీ చెప్పిండు. అన్ని కుట్లు పడ్డా, అంత పంటకి తిన్నా సరే కోడీ రోడ్స్ని అసలు ఎందుకు రాలో తీసుకొచ్చినారు వెంటనే, నాకు ఒకటి అర్థం కాలేదు. కోడీ రోడ్స్ని పవర్ఫుల్గా చూపిద్దాం మన, అన్ని దెబ్బలు తిన్నా కోడీ రోడ్స్ వస్తున్నాడంటే కోడీ రోడ్స్ చాలా స్ట్రాంగ్ అని వీళ్ళు ప్రూవ్ చేద్దామన్న, దేనికోసం తీసుకొచ్చినారు అనేది నాకు ఇప్పటి వరకు అర్థమైతే కాలేదు. అండ్ ఏమైనా మ్యాచ్ ఉందా అంటే మ్యాచ్ ఉండదు. సో జస్ట్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినాడు. అసలు బ్రేక్ ఇస్తే మంచిగుండు అన్నట్టుగా అనిపించింది ఆ టైంలో. అండ్ ఇంకొకటి, కోడీ రోడ్స్ జేకబ్ ఫాటో వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి మాట్లాడిండు. ఈ మ్యాచ్లో అంట జేకబ్ ఫాటో రోమన్ రీన్స్ని ఓడించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతాడంట కోడీ రోడ్స్ ప్రకారం. ఇప్పుడు కోడీ రోడ్స్ ప్రకారం రోమన్ రీన్స్ ఈ క్లాష్ ఇన్ ఇటలీలో ఓడిపోతాడు అని చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా మారిందంటే పుండి మీద కారం జల్లినట్టు అయిపోయింది. ఎందుకంటే నిన్నటి నుండి సోషల్ మీడియాలో మనకి రా అయిపోయినప్పటి నుండి, నిన్నటి నుండి కూడా కాదు, రా అయిపోయినప్పటి నుండి ఒక్కటే గోల, కోడీ రోడ్స్ మెయిన్ ఛాంపియన్ అయినా సరే కోడీ రోడ్స్ని మెయిన్ ఈవెంట్లో ఎందుకు పెట్టట్లేదు, కోడీ రోడ్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలి కదా, రోమన్ రీన్స్ వర్సెస్ జేకబ్ ఫాటో మ్యాచ్ ఎందుకు మెయిన్ ఈవెంట్లో పెట్టినారని. అని ఇప్పుడు మీరు కొందరు అనొచ్చు, అంటే కన్ఫర్మ్ కాలేదు కదా, అంతా చెప్పినా సరే వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదని కొందరు అంటారు, కొందరేమో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినారని అంటారు. స్టిల్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ మనకి రాలో క్లియర్గా చెప్పినారు, స్టార్ట్ చేసే మ్యాచ్ కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ అంట ఈ క్లాష్ ఇన్ ఇటలీలో. అండ్ అఫ్ కోర్స్ మెయిన్ ఈవెంట్ ఉండేది ఏంటిది, రోమన్ రీన్స్ వర్సెస్ జేకబ్ ఫాటో మ్యాచే కదా. సో చాలా మంది దీనికి కంప్లైంట్ చేసినారు కోడీ రోడ్స్ ఫ్యాన్స్, కోడీ రోడ్స్ మెయిన్ ఛాంపియన్ మెయిన్ ఈవెంట్లో ఉండకుండా స్టార్ట్ చేయడం ఏంది, ఆ సెకండరీ ఛాంపియన్ అంటే మెయిన్ ఈవెంట్లో ఉండడం ఏంది అని నిన్న గోలగోల చేసినారు సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ఈ రోజు కోడీ రోడ్స్ రోమన్ రీన్స్ ఓడిపోతాడు, జేకబ్ ఫాటో గెలుస్తాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది ఎట్లా ఉందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో ఆల్రెడీ మంట రగులుతుంది. ఆ మంటకి పెట్రోల్ పోసినట్టుగా ఉంది కోడీ రోడ్స్. ఆల్రెడీ కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కి రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కి పడకనే సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. ఆ వార్ మధ్యలో కోడీ రోడ్స్ వచ్చి రోమన్ రీన్స్ ఓడిపోతాడు, జేకబ్ ఫాటో ఓడిపిస్తాడు రోమన్ రీన్స్ ని అని ఇట్లా మాట్లాడేసరికి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువగా ట్రోల్ చేసేస్తున్నారు, తిడుతున్నారు అన్నమాట. చూద్దాం మరి రోమన్ రీన్స్ గెలుస్తాడా, జేకబ్ ఫాటో గెలుస్తాడా. కోడీ రోడ్స్ ప్రకారం జేకబ్ ఫాటోగా, ఫ్యాన్స్ ప్రకారం రోమన్ రీన్స్. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ఇంకొక దాని గురించి కూడా మాట్లాడిండు. ఇది చాలా చాలా షాకింగ్ అని చెప్పాలి. ఇది ఒకప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్లో తీసుకొచ్చింది మన రాక్, కోడీ రోడ్స్ని లేపడానికో దేనికో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఏదైనా కానివ్వండి. జాన్సన్ కోసం అంటారు కొందరు, కోడీ రోడ్స్ని లేపడానికి కోసం, హైప్ తీసుకురావడానికి కోసం అని కొందరు అంటారు. సో అదేంటంటే కోడీ రోడ్స్ సోలు, రాక్ వచ్చి నీ సోలు కావాలి, నువ్వు నా ఛాంపియన్గా మారాలి అని ఒకప్పుడు చెప్పుండే. అండ్ అది ఎండ్ అయిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ కోడీ రోడ్స్ దాన్ని లేవదీసినాడు. ఏమన్నాడంటే, ఒకప్పుడు రాక్ వచ్చి నా ఆత్మ కావాలని చెప్పిండు, టెలివిజన్లో వచ్చి నా ఆత్మ కావాలని చెప్పిండు. కానీ అది ఇప్పుడు స్టిల్ ఆన్ ద లైన్లో ఉందా అని నాకు తెలియదు. అంటే ఏమంటున్నాడంటే కోడీ రోడ్స్ ఒకప్పుడు వచ్చి అడిగిండు, నేను ఇవ్వలేదు. బట్ ఇప్పుడు కూడా ఆ స్టిల్ ఆన్ ద లైన్లో ఉందా అంటే ఇప్పుడు కూడా కోడీ రోడ్స్ ఆత్మ, నా ఆత్మ రాక్కి కావాలా అని ఒక డౌట్ అయితే పెట్టిండు. అంటే రాక్కి నా ఆత్మ కావాలని ఉంటే నేను ఇచ్చేస్తాను, రాక్కి ఇచ్చేస్తాను, రాక్ ఛాంపియన్గా మారుతాను అనే టైప్లో కోడీ రోడ్స్ మాట్లాడిండు. అండ్ రాక్ ఎప్పుడు వస్తాడో, తనకి కావాల్సినప్పుడు, తనకి అవసరమైనప్పుడు, రావాలనిపించినప్పుడు మాత్రమే రాక్ వస్తాడు అన్నట్టుగా కోడీ రోడ్స్ ఈ మాట చెప్పిండు. ఈ మాటలతో సోషల్ మీడియా అట్టుడికిపోతుంది. మళ్ళీ రాకేమైనా వస్తాడా, రాక్ వచ్చి మళ్ళీ కోడీ రోడ్స్ సోల్ కావాలంటాడా, సోల్ కావాలని కోడీ రోడ్స్ హీల్గా మార్చేస్తాడా,
కోడీ రోడ్స్ని హీల్గా మార్చేసి కోడీ రోడ్స్ ఒక హీల్ రన్ ఇస్తారా అన్నట్టుగా ఒక రూమర్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ అది ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జాక్ట్గా జరుగుతుందా జరగదా అనేది గ్యారంటీగా తెలియదు. బట్ ఉన్నటువంటి కోడీ రోడ్స్ ఈరోజు సో రాకీకి నా ఆత్మ కావాలనుకుంటే అంటే స్టిల్ ఆన్ ద లైన్లో ఉంటే మేబీ ఇచ్చినా ఇవ్వచ్చు అన్నట్టుగా ఈ టైప్లో మాట్లాడిండు. అంటే ఇస్తా అని 100% చెప్పలేదు, కోడీ రోడ్స్ అలా చెప్పలేదు, ఆన్ ద లైన్లో ఉందా అన్నట్టుగా అడిగిండు రాకీకి. సో రాక్ వస్తే రాక్ ఇంట్రెస్టెడ్గా ఉంటే మేబీ మళ్ళీ అది లాభదిస్తారు కావచ్చు, మళ్ళీ కంటిన్యూ చేపిస్తారు కావచ్చు. ఇది కూడా ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ అని చెప్పాలి. సో రాక్ ఊరికే వదలడు కోడీ రోడ్స్ని, మళ్ళీ కోడీ రోడ్స్ని లేపడానికి మళ్ళీ రాక్ వస్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది ఏది క్లారిటీ లేదు. అండ్ మధ్యలో రేండీ ఆర్టన్ 15 కూడా ఉంది, #15 లోడింగ్ కూడా ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ క్లాష్ ఇన్ ఇటలీలో రేండీ ఆర్టన్ రిటర్న్ చేయాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో రిటర్న్ చేస్తే బెస్ట్, ఎందుకంటే అక్కడ కోడి ఓడిపోకూడదు, గుంతరు ఓడిపోకూడదు. ఇద్దరు క్యారెక్టర్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ రేండీ ఆర్టన్కి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇటలీలో. అండ్ ఒక ఎంట్రన్స్ చాలు రేండీ ఆర్టన్ది. ఎందుకు రేండీ ఆర్టన్ క్లాష్ ఇన్ ఇటలీలో రావడానికి రీజన్ అనేది దొరికిపోతుంది. వేరే లెవెల్లో సపోర్ట్ చేస్తారు అండ్ స్టోరీ కూడా ఉంటుంది, మంచిగా బిల్డ్ చేయొచ్చు ముందు ముందు. సో అందుకనే మేబీ రేండీ ఆర్టన్ వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, రేండీ ఆర్టన్ ఈ స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు, స్టిల్ అడ్వర్టైజ్ చేస్తుంది. కానీ స్మాక్ డౌన్ లో వస్తాడో రాడో అనేది ఏది క్లారిటీ లేదు, 100% గ్యారంటీ లేదు రేండీ ఆర్టన్ స్మాక్ డౌన్ లో వస్తాడు అని. బట్ గ్యారంటీగా అంటే ఇప్పుడు అఫీషియల్ గా అడ్వర్టైజ్ చేస్తుంది, బట్ చెప్పలేం. రేండీ ఆర్టన్ మిస్ అవ్వచ్చు స్మాక్ డౌన్ ని, డైరెక్ట్ గా క్లాష్ ఇన్ ఇటలీలో రావచ్చు, లేదంటే క్లాష్ ఇన్ ఇటలీ అయిపోయిన తర్వాత రావచ్చు రేండీ ఆర్టన్. సో అదన్నమాట కోడీ రోడ్స్ గురించి. సో ఇప్పుడు మీరేమంటారు? రాక్ మళ్ళీ వచ్చి కోడీ రోడ్స్ ఆత్మ కావాలని అంటాడా? కోడీ రోడ్స్ ఆ సోల్ని రాకీకి అమ్మేస్తాడా? కోడీ రోడ్స్ హీల్ సూపర్ స్టార్గా మారుతాడా? మీకు ఏమనిపిస్తుంది? అండ్ ఇంకొకటి, కోడీ రోడ్స్ ఇంకొక మాట చెప్తున్నారు, రీసెంట్లీ చాలా మంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్ని హీల్ సూపర్ స్టార్గా మారాలి అని సోషల్ మీడియాలో వాయిస్ రేజ్ చేస్తున్నారు. సో మేబీ అది జరగచ్చు అన్నట్టుగా ఒక హింట్ అయితే ఇచ్చిండు. ఫ్యాన్స్కి నేను హీల్గా మారాలని ఉంది, సో అందుకోసమే మేబీ ప్లాన్స్లో ఉంది కావచ్చు కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్, హీల్ రన్. సో అందుకోసం ఇక్కడ మాట్లాడి ఉండవచ్చు. అండ్ నిజం చెప్పండి, మీకు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ని గెలిచినప్పుడు ఓకే పర్లేదురా, వాళ్ళ డాడీ కోసం ఛాంపియన్షిప్ని గెలిచిండు. సో గెలిచినప్పుడు ఉన్న హైప్ దాని తర్వాత కొన్ని నెలలకి మొత్తం పోయింది. ఒకప్పుడు కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ని గెలవాలని చాంట్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు బోరింగ్ ఛాంపియన్ అని అంటున్నారు. సో దానికి రీజన్స్ ఏదైనా కావచ్చు, బుకింగ్ బాగాలేకపోవచ్చు, కోడీ రోడ్సే అంతగానో ముందుకు తీసుకెళ్ళలేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. బట్ బోరింగ్ ఛాంపియన్ అనే పేరు అనేది వచ్చింది. మేబీ ఇప్పుడు ఆ హీల్గా మారుతా నేనైనా ఆ ముద్రని చెరిపే అవకాశం అయితే ఉంటుంది. ఆ బోరింగ్ ఛాంపియన్ అనే ముద్ర పడింది కదా, దాన్ని చెరిపే అవకాశం జస్ట్ కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్లో మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడు చూపిస్తారు అనేది మనకి గ్యారంటీగా తెలియదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాట్. నిజంగా రోమన్ రైన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోతాడా? పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు ట్రైబల్ కాంబాట్ మ్యాచ్లు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ ఇంటరప్షన్ జరుగుతుంది. అది ఇప్పుడు బ్లడ్ లైన్ మెంబర్సే కావచ్చు, లేదంటే మ్యాక్సిమం వేరే సూపర్ స్టార్స్ వచ్చే అవకాశం లేదు. వస్తే ఒకవేళ డ్రూ మ్యాకెంటర్ వస్తాడు, ఎందుకంటే జేకబ్ ఫాట్ డ్రూ మ్యాకెంటర్ని ఓడించిండు. అండ్ ఇంకొకటి, డ్రూ మ్యాకెంటర్ వర్సెస్ జేకబ్ ఫాట్ మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది. అది ఎప్పుడు అంటే లైవ్ ఈవెంట్ కోసం క్లాష్ ఇన్ ఇటలీ అయిపోయిన తర్వాత ఒక 2 రోజులకి ఉంది ఈ మ్యాచ్ ఉంది. సో ఇక్కడ జేకబ్ ఫాట్ పైన డ్రూ మ్యాకెంటర్ ఏమైనా కాస్ట్ చేసి జేకబ్ ఫాట్ ఓడిపోయేలా చేస్తాడా? అట్లా చూపించవచ్చు, బట్ ఇది సెన్స్ లేదనిపిస్తుంది. జస్ట్ అంటే ఉంటది, కాకపోతే ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, రావాల్సింది బ్లడ్ లైన్ మెంబర్స్, ఇంకొక న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అని మనం అనుకుంటున్నాం. బట్ ఉన్నటువంటి డ్రూ మ్యాకెంటర్ వచ్చేసరికి మనకి అంతగానం ఎక్కకపోవచ్చు. సో అదన్నమాట. సో డ్రూ మ్యాకెంటర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి? బెట్టింగ్ ఓడ్స్ లో నెంబర్ 1 ఎవరు ఉన్నారు? బెట్టింగ్ ఓడ్స్ లో ఫుల్లీ ఫేవర్ ఉన్నాడు మన రోమన్ రైన్స్ గెలుస్తారని బెట్టింగ్ ఓడ్స్ క్లియర్ గా చెప్తుంది. రోమన్ రైన్స్ ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. నాకు తెలిసి అయితే 99% రోమన్ రైన్స్ ఈ మ్యాచ్ లో ఓడిపోడు, ఎక్సెప్ట్ ఊసోస్ బెట్రైజ్ చేస్తే తప్ప. ఒకవేళ బెట్రైజ్ చేసినా దాని తర్వాత ఏం చూపిస్తారు వీళ్ళు? సరే జేకబ్ ఫాట్ గెలిచిందని అనుకుందాం. ఒకవేళ జేకబ్ ఫాట్ గెలుస్తాడు, గెలిచిన తర్వాత ఏంది అసలు? రోమన్ రైన్స్ స్పాట్ ని జేకబ్ ఫాట్ తీసుకొని జేకబ్ ఫాట్ నడిపిస్తాడా? అంటే ఇప్పుడు జేకబ్ ఫాట్ పవర్ఫుల్ సూపర్ స్టారే, బట్ ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలడా? రోమన్ రైన్స్ తీసుకున్న ప్రెషర్ ని జేకబ్ ఫాట్ తీసుకోగలడా అనేది బిగ్ క్వశ్చన్.
అండ్ అక్కడ జెవుసో కూడా తీసుకోలేకపోయిండు. జెవుసో క్యారెక్టర్ని డెవలప్ చేసినారు, బట్ అంతగానం ఎక్కలేదు ఎవ్వరికి. కొన్ని రోజులకి, కొన్ని నెలలకి డిప్ అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ జేకబ్ ఫార్టీని కూడా అట్లనే చూపిస్తున్నారు. గెలుస్తాడు, ఓకే. గెలిచిన తర్వాత ఏంది, గెలిచిన తర్వాత ఎట్లా చూపిస్తారు? రోమన్ రీన్స్ క్యారెక్టర్ మొత్తం పడిపోతుంది కదా. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఏమైనా రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నాడా అంటే అట్లా కాదు. సో అట్లా ఏం లేడు. సో ఖచ్చితంగా రోమన్ రీన్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, యూసోస్ బెటరైజ్ చేస్తాడా? బెటరైజ్ చేస్తే జిమ్మీ చేస్తాడా, లేదంటే జే చేస్తాడా? సో బిగ్ క్వశ్చన్ గా మారబోతుంది. ఆ క్యూరియాసిటీ లెవెల్ని అయితే పెంచినారు, బట్ చూద్దాం. ప్రజెంట్ అయితే రోమన్ రీన్స్ ఓడిపోయే ఛాన్స్ అయితే ముమ్మాటికి లేదు, గ్యారంటీగా లేదు. ఒకవేళ వీళ్ళు చేద్దామని అనుకుంటే నాకు తెలిసి అయితే కనబడతలేదు. రోమన్ రీన్స్ ఓడిపోయే ఛాన్స్ అయితే కనబడతలేదు. మీకేమైనా కనిపిస్తే చెప్పండి. సో ఎక్సెప్ట్ జేకబ్ పాటు పవర్ఫుల్ గా ఉన్నాడు, గెలవాలి అనేది కాకుండా దాని తర్వాత స్టోరీ లైన్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. సో ఇప్పుడు ముందు ముందు సమ్మర్ స్లామ్ ఉంది. సమ్మర్ స్లామ్ కంటే ముందు రోమన్ రీన్స్ ఓడిపోతే సమ్మర్ స్లామ్ లో ఎవరితో ఫైట్ చేస్తాడు మరి రోమన్ రీన్స్? సో అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో ఇప్పుడు జేకబ్ పాటు ఓడిపోయి రోమన్ రీన్స్ తో కలిస్తే మంచిగా ఉంటుంది. ఒక స్టోరీని చూపించవచ్చు. ఫ్యూచర్ లో మళ్ళీ రోమన్ రీన్స్ నుండి విడిపోయి రోమన్ రీన్స్ రిటైర్మెంట్ స్టేజ్ వరకు జేకబ్ ఫాటో క్యారెక్టర్ ని ఇంకా పవర్ఫుల్ గా పెంచి అప్పుడు మేబీ రోమన్ రీన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఆ ఓలాఫ్ వాలమాలని హెడ్ ఆఫ్ ద టేబుల్ గా చేస్తే అదొక స్టోరీ లైన్ చూపిస్తే బెటర్ ఉంటుంది. కానీ బట్ ఇప్పుడు ఉన్నట్టుండి జేకబ్ ఫాటో హెడ్ ఆఫ్ ద టేబుల్ అయిపోవడం అంటే కన్విన్సింగ్ గా అనిపించట్లేదు నాకైతే. అండ్ స్టిపులేషన్ కూడా చాలా క్లియర్ గా ఉంది. జేకబ్ ఫాటో ఓడిపోతే రోమన్ రీన్స్ కి సేవ చేయాలి, అంటే రోమన్ రీన్స్ తో కలిసి వర్క్ చేయాలి, రోమన్ రీన్స్ చెప్పింది చేయాలి. ఒకవేళ రోమన్ ఓడిపోతే జేకబ్ ఫాటో న్యూ హెడ్ ఆఫ్ ద టేబుల్ అయిపోతాడు. సో దాని తర్వాత దృష్టిలో పెట్టుకున్న స్టోరీ లైన్ అయితే కన్విన్సింగ్ గా లేదు రోమన్ రీన్స్ ఓడిపోవడం అనేది. దాని తర్వాత ఎట్లా చూపిస్తారు అనేది చాలా ట్రిక్కీ అయిపోతుంది డబ్ల్యూడబ్ల్యూఈకి. సో అందుకనే రోమన్ రీన్స్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది. జేకబ్ ఫాటో రోమన్ రీన్స్ తో వర్క్ చేస్తే క్యారెక్టర్ ని ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ ఊసోస్ అండ్ జేకబ్ ఫాటో మధ్యలో కూడా దాన్ని చూపించవచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ని చూపించవచ్చు మెల్లమెల్లగా. సో రోమన్ రీన్స్ టైటిల్ రీన్ కూడా కంటిన్యూ అవుతుంది కొన్ని రోజుల వరకు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ వాళ్ళని డెవలప్ చేసి ఆ ఛాంపియన్షిప్ ని ఓడిపోయినా మంచిగానే ఉంటుంది అని అనిపిస్తుంది. సో అదన్నమాట. సో మీకేమనిపిస్తుంది? రోమన్ రీన్స్ ఓడిపోతాడా కోడీ రోడ్స్ చెప్పినట్టుగా, లేదంటే రోమన్ రీన్స్ గెలుస్తాడా? మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.